హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హంగర్ లెన్స్. ఈరోజు నేనైతే ఫుడ్ వీడియో అయితే కాదనమాట చేసేది. రీసెంట్గా ఏంటంటే కడప డైరీస్ అనే పేజ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట, ఒక హాంటెడ్ ప్లేస్ గురించి కడపలో. నేను దాని కింద అయితే ఒక కామెంట్ అయితే చేశాను అనమాట, లైక్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన థింగ్స్ ఏంటి అని చెప్పని. సో దానికి చాలా లైక్స్ అయితే వచ్చాయి అండ్ ఈవెన్ కొంతమంది డిఎం కూడా చేశారు, బ్రో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మాకు చెప్తారా అని చెప్పని. సో అందరికీ రిప్లై లేక ఇంకెలానో నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో పోస్ట్ చేసి వాళ్ళకి షేర్ చేద్దాం అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే నేను యాక్చువల్గా కోయంబత్తూర్లో చదువుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే మా సీనియర్స్ తమిళ్ వాళ్ళు శరత్ అని ఉంటుంది, డోమ్డ్ ఎంపెట్స్ అని చెప్పి చేశారనమాట కడపకు వచ్చి తమిళనాడు నుంచి. సో అది వీడియో చూస్తున్నప్పుడు ఇది తెలుసా కాలేజ్ అని, ఇది తెలుసా మీకు ప్లేస్ అంటే, నాకు ప్లేస్ అయితే తెలుసు కానీ హాంటెడ్ ప్లేస్ అని చెప్పి నాకైతే తెలియదు అని చెప్పాను. అప్పుడు ఏంటంటే ఆ వీడియో చూస్తుండగా నాకు కొంచెం కొంచెంగా అర్థమైంది, ఓకే ఇక్కడ హాంటెడ్ ప్లేసా, ఇక్కడ ఏదన్నా ఉందా అని చెప్పని. ఈవెన్ మన తెలుగులో కూడా ఏంటంటే ఒంటరి విహారీ అన్న కానీ రాయల్ విహారీ కానీ అక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే చేశారనమాట. సో మా సీనియర్స్ ఏంటంటే అరే ఒకసారి వెళ్దాము, మేము వస్తాం కడపకి అని చెప్తే సరే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మేమందరం అయితే వెళ్ళామన్నమాట. అంటే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళది యాక్చువల్గా, అక్కడి నుంచి వచ్చారు. నేను, మా సీనియర్స్ ఇద్దరు అండ్ మా ఫ్రెండ్స్ ఎక్స్ట్రాగా ముగ్గురు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మొత్తం 7 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట అక్కడికి. 7 మెంబర్స్ వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఒక రోజు అయితే వెళ్ళాము. ఆ రోజు మాకు ఎవరో సడన్గా పరిగెత్తినట్టు కొంచెం అనిపించింది. లైక్ మేమేమనుకున్నామంటే లైక్ మేమే అలా అనుకుంటున్నామేమో భయంతో అలా అని చెప్పని. అండ్ కొంచెం సౌండ్స్ అయితే కూడా వచ్చాయి. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కొంచెం భయపడుతూ ఉంటే మేమేం చేసామంటే మా ఫ్రెండ్ని, వాళ్ళ తమ్ముడిని, ఇంకొక అతన్ని, మొత్తం ముగ్గురిని తీసుకొని వెళ్ళి కార్లో అయితే కూర్చోబెట్టామన్నమాట. అండ్ రిమైనింగ్ 4 మెంబర్స్ ఉన్నాం కదా, మేమైతే వెళ్ళాము. ఆ సౌండ్స్ అయితే మాకు వచ్చింది గుడ్లగూవ ఉంటుంది కదా, ఎట్లా పాతబడిన బిల్డింగ్ కాబట్టి అక్కడ గుడ్లగూవ ఉండింది, అదే సౌండ్ అయితే దాని సౌండ్ అనమాట. సో తర్వాత మేము వెళ్ళి డైరెక్ట్ టెర్రస్కి వెళ్ళిపోయాము, ఆ బిల్డింగ్ టెర్రస్ మీదకి. ఆ బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్తే అక్కడి నుంచి టార్చ్ చేసి రూమ్ టు రూమ్ అయితే చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. మాకైతే ఏం అనిపించలేదు. మళ్ళీ మేము ఏంటంటే సెకండ్ టైం వెళ్ళాం, అంటే తర్వాత రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్ళాం. అక్కడ వేరే అతను ఎవరో కనిపించారు మాకు. కనిపించి ఇక్కడ దెయ్యాలు ఉంటాయి అది ఇది అని చెప్పి యూట్యూబ్లో పెట్టారు కదా ఏంటి అని అడిగితే అక్కడ ఆయన ఏమన్నాడంటే మీరు ఇప్పుడు వస్తే ఏమి కనిపించవండి, మీరు నైట్ రావాలి అన్నాడు. సర్లే అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఈసారి ఏంటంటే 10:30కే వెళ్ళామన్నమాట. మేము అందరం సేమ్ 7 మెంబర్సే మళ్ళీ వెళ్ళాము. మాకేంటంటే ఇంకా ఎలానో ముందు రోజు వెళ్ళినప్పుడు రూమ్ టు రూమ్ చూసినప్పుడు ఏం కనిపించలేదు, ఏం వినిపించలేదు కదా. సో యూట్యూబ్లో పెట్టి ఎవరెవరైతే అక్కడ ఏముందన్నారో వాళ్ళ మీద వీడియోస్ చేద్దామని అయితే అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేసామంటే స్ప్లిట్ అయ్యి మా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారనమాట. అప్పుడు ఏదో చైర్ తీసిరేసి కొంచెం అట్లా, కానీ అదంతా నార్మల్ అయిపోయి మళ్ళీ మేమంతా 7 మెంబర్స్ వెళ్ళి అట్లా తిరుగుతూ ఉన్నాం టార్చ్ చేసుకున్నా. సడన్గా మా మీద ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ పడేవి. అది ఫస్ట్ మా ఫ్రెండ్స్ వేస్తున్నారేమో అది ఇది అనుకున్నాను, కానీ తర్వాత నేను బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ వేసేటప్పుడు సడన్గా నా పక్కన ఒక రాయి అయితే వచ్చి పడింది. వాళ్ళందరూ నా ముందర ఉన్నారు బట్ నా వెనకాల ఎవరు లేరు. సరే బై మిస్టేక్ ఏదైనా కాలు తగులుకొని పడి ఉంటుంది కదా అనుకున్నాము. లాస్ట్కి బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో అనుకుంటా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాము. అన్ని ఫ్లోర్లు తిరుగుతా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి లాస్ట్ రూమ్ ఇది అయిపోతే మేము ఇంకా రేపు వీడియో అప్లోడ్ చేద్దాము అనుకుంటా ఉన్నాం. బట్ అప్పుడే మాకు ఒక చిన్న పాప ఏడ్చిన సౌండ్ అయితే వినిపించింది, గట్టిగా ఏడ్చింది. ప్లస్ చిన్నపిల్లలు పాలు తాగితే ఎలా సౌండ్ చేస్తారో ఆ సౌండ్ కూడా వినిపించింది అనమాట. సో వినిపించేతలకి ఒక్కసారిగా అందరం బ్లాంక్ అయ్యి ఆగిపోయాం ఫస్ట్. మళ్ళీ సర్లే అని ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆ రూమ్ వైపు వెళ్ళి మళ్ళీ చూస్తే అక్కడ ఏం లేదు. సర్లే అని రిటర్న్ వచ్చి మళ్ళీ అదే రూమ్ దగ్గరికి, లాస్ట్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ సేమ్ సౌండ్ వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పాను కూడా, కొంచెం చిన్నోడు. సో భయపడుతూ ఉంటే అందరూ వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటుంటే సర్లే అని చెప్పి మా సీనియర్స్ మేము ఇంకా బయటికి బయలుదేరుతూ ఉన్నాం. ఎక్కడైతే మేము ఎగ్జిట్ సైడ్ వచ్చామో అప్పుడు మాకు వేరే అదే లైక్ పెద్ద ఆడవాళ్ళు ఎవరన్నా గట్టిగా ఏడుస్తే ఎలా ఏడుస్తారో ఆ సౌండ్ వినిపించింది అనమాట. అంటే లైక్ అది కూడా వినపరాడము, మా పక్కన నిలబడి ఏడుస్తే ఎలా ఉంటుందో అలా సౌండ్ వినిపించింది అనమాట. అది గట్టిగా వినిపించేతలకే ఎవరు అని చెప్పి చుట్టూరా టార్చ్ చేసేసాము. అండ్ ఈవెన్ బయటకు వచ్చి చూసాము బిల్డింగ్ బయట, ఎవరైతే కనిపించలేదు మాకు, కానీ సౌండ్ అయితే వినిపించింది. సర్లే అని చెప్పి మేము ఫాస్ట్గా అయితే బయటకు వచ్చేసాము అనమాట ఇంకా అక్కడి నుంచి.
వచ్చిన తర్వాత మేము బైక్లో ఉంటే మా సీనియర్స్ మాత్రమే ఇద్దరు లోపలికెళ్ళారు. లోపలికెళ్తే ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళ మీద ఏదో రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఫాస్ట్‌గా బయటకి వచ్చేసి కంపల్లో పడ్డారనమాట వాళ్ళిద్దరు. ఇంకా మేము ఫాస్ట్‌గా బైక్ స్టార్ట్ చేసుకొని అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇదే యాక్చువల్‌గా మాకైతే జరిగింది ఇది. అక్కడ యూట్యూబర్స్ చెప్పినట్టు ఫైర్‌లు రావడము అదంతా ఏం లేదు గానీ, బట్ సౌండ్స్ అయితే మాత్రం మేమైతే విన్నామనమాట. హాంటెడ్ ప్లేస్. అక్కడి నుంచి వచ్చాక మాకు కొంచెం నెగెటివ్‌గా అనిపించింది చాలా సిట్యుయేషన్స్‌లో. సో, అందుకే నేను ఆ కామెంట్‌లో కూడా సజెషన్ పోవద్దు అని పెట్టాను అంతే. సో, అందరూ అడిగారు కాబట్టి ఇంకెలానో నాకు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పేజ్ ఉంది. సో, అందుకనే అందరికీ రిప్లై ఇవ్వలేను కదా! అందుకని చెప్పి యూట్యూబ్ దాంట్లో అప్‌లోడ్ చేసి వాళ్ళకి షేర్ చేద్దాం అనుకున్నాను. దీనివల్ల వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏం పర్లేదు. బట్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే మాత్రం ఇదే. సో, బెటర్ చెప్పినప్పుడు ఏంటంటే అది హాంటెడ్ ప్లేసే. బెటర్ వెళ్ళకండి. మరి ధైర్యం తక్కువ ఉండి వెళ్తే ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అని నా ఫీలింగ్ అంతే.